మామ ఈరోజు ఇలా బుక్ చేసుకుని ఇలా వెళ్తామని చెప్పి అస్సలు అంటే అసలు అనుకోలేదు మామ మేమైతే. అసలు మ్యాటర్ ఏంటంటే, హలో మావ, నేను మీ సంపత్ని, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా రోజులని ఈ రోజు కూడా మనం మార్నింగ్ లేసి ఇంకా మనం అయితే స్టార్ట్ అయిపోయాం మా ఇన్స్టిట్యూట్ కి. ఈ రోజు మా పీజీలో అయితే రైస్ మావ, ఆ పేరు కూడా తెలియదు నాకైతే. ఏం మాట్లాడుతున్నావురా? మావ మీరు నమ్మతారో లేదో తెలియదు కానీ నేనైతే జస్ట్ 5 minutes లో ఈ రోజు అయితే 1 kilometer నడుచుకుని వచ్చేసాము. ఎంత స్పీడ్గా వచ్చాను మీరు అర్థం చేసుకోవచ్చు. అవునా, నిజమా? నేనే షాక్ అనమాట, అంత స్పీడ్గా ఎలా వచ్చా అని చెప్పి. ఇంకా 20 minutes వెయిట్ చేశాక మాకైతే బస్సు వచ్చింది మావా. చూడొచ్చు ఎంత మంది ఉన్నారు ఈ రోజు. చాలా అంటే చాలా లేట్ గా వచ్చింది బస్సు అయితే. ఇంత మంది జనంలో ఒక అన్న అయితే పడిపోయాడు మావా, మార్నింగ్ తినొచ్చినట్లేదు. చూడొచ్చు మీరు అక్కడ కనపడుతున్నా కూర్చొని అన్నయ్య అనమాట. ఎన్ని వర్క్స్ ఉన్నా తినేసి వెళ్ళాను మావా, ఎందుకంటే హెల్త్ ముఖ్యం కదా. ముందు ఆ పని నువ్వు చేయండి అంటారేమో. సరేలే కానీ ఇంకా ఏంటంటే ఈ రోజు బస్సు అయితే మా స్టాప్ లో ఆపలేదు మావా. చూడొచ్చు ఇంకా అందుకని చెప్పి ఏం చేయలేక 2 kilometers మావా. నడిచేది పెద్ద లెక్క కానీ మేమైతే ఇంకా లేట్ అయిపోయిందని చెప్పి ఆటోలో మాట్లాడుకుని వెళ్ళిపోతున్నాం ర్యాపిడో. ఇక్కడికి వచ్చాక ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఈ రోజు క్లాస్ లేదన్నారు. ఆరం క్లాస్ అయితే వేరే వాళ్ళకి బ్రషప్ సెషన్ ఉంది ఆడినో అన్నారు. ఇంకా ఎందుకని చెప్పి ఇంకేం చేయలేక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రాక్టీస్ చేయమన్నారు మావా. చూడొచ్చు మీరైతే ఇంకా ఆఫ్టర్నూన్ తినేసి ఇంకా ల్యాబ్ లో నుంచి అయితే మేమైతే బయటకు వచ్చేసాం మావా. చూడొచ్చు మీరైతే ఏం చేస్తున్నారు అనుకుంటున్నారేమో. ఏం లేదు మావా, ఈ రోజు మా ఫ్రెండ్ బర్త్డే అనమాట. మీకు కూడా హాయ్ చెప్తున్నాడు. మీరు కూడా కామెంట్ సెక్షన్ లో విషెస్ చెప్పండి, తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తన పేరు ముతహార్. ఇంకా మా ఫ్రెండ్ అయితే కేక్ కోసేస్తున్నాడు మావా. చూడొచ్చు మీరైతే. ఇంక కేక్ కట్ చేసాక మేమైతే గ్రూప్ ఫోటో తీసేసుకున్నాం. మేము బస్ స్టాప్ కి వస్తుంటే ఈ కార్ అయితే కనపడింది మావా. ఇదేం కారో కానీ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. భలే ఉందన్నమాట కార్ అయితే. ఇంకా బస్ ఎక్కేసి నేరుగా పీజీకి వెళ్ళిపోతున్నాం మావా మేమైతే. సో ఇది మావా నేటి సమాచారం అయితే. ఈ సమాచారం ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే రేపటి సమాచారం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసేయండి. సరే మరి వెళ్ళొస్తా, బాయ్.